సంక్రాంతి హాలిడే మూడ్ అయితే అప్పుడే వచ్చేసింది. సో, అందరూ సొంతూర్లు వెళ్ళడానికి చాలా తహతహలాడుతున్న పరిస్థితి. సో, సంక్రాంతికి సంబంధించి ఎలాంటి స్పెషల్ బస్సులు వేశారు? అసలేంటి మాట్లాడదాం. మనతో పాటు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత గారున్నారు. మేడం నమస్తే. సంక్రాంతి ఫెస్టివ్ మూడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందరూ ఊర్లోకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దానికి సంబంధించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? స్పెషల్ బస్సులేమైనా ఏస్తున్నారా ఏంటి? అంటే సంక్రాంతి సందర్భంగా మనము 6,400 బసెస్ అంటే ఎంటైర్ కార్పొరేషన్‌లో అన్ని డిస్ట్రిక్ట్స్‌లోనూ 6,400 బసెస్ ఆపరేట్ చేయాలని ఆహ్, డిసైడ్ చేశామండి. అంటే లాస్ట్ ఇయర్ 5,400 బసెస్ ఆపరేట్ చేశాము. సో, ఈసారి రద్దీ ఎక్కువగా ఉంటుందని ఊహించి అనదర్ 1,000 బసెస్ అడిషనల్‌గా ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. అంటే ఏపీలో ఎక్కడెక్కడ పాయింట్స్ గుర్తించారు? ఎక్కడి నుంచి సిటీలో ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు మొత్తం? మనకి ఏపీ సైడ్ అంటే ఇప్పుడు విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఈ డెస్టినేషన్స్‌కి ఎక్కువ రద్దీ కనిపిస్తా ఉందండి. సో, మనము ఇప్పుడు ఈ సిటీ నుంచి ఆపరేషన్స్ అంటే మనం తెలంగాణ సెక్టర్స్‌కి పంపించడం కోసం అదనపు బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి హన్మకొండకి, అటు మహబూబాద్, నర్సంపేట్, తొర్రూరు అటు పక్కకు పంపించడానికి అదనపు బస్సులు నడిపించడం జరుగుతుందండి. అట్లాగే ఆరాంఘర్ నుంచి మనకి మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ వైపు అదనపు బస్సులు నడిపించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, కోదాడ్ అండ్ దెన్ విజయవాడ అక్కడికి బస్సులు నడిపించడం జరుగుతుందండి. సో, ఈ ఈ జేబీఎస్ నుంచే మామూలుగా ఎంజీబీఎస్ వరకు వస్తాయి. కొన్ని నిజామాబాద్, ఆదిలాబాద్ బస్సులు ఇట్లాంటివి కరీంనగర్. ఇప్పుడు ఈ పండగ సందర్భంగా జేబీఎస్‌కే రెస్ట్రిక్ట్ చేయటం జరుగుతుందండి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటే కష్టమైతుంది వాటికి మళ్ళీ ఇమ్లీబన్ వరకు వచ్చి వెళ్ళటం. సో, జేబీఎస్ నుంచే బస్సులన్నీ నడిపించడం జరుగుతుందండి. టువర్డ్స్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ అట్లా. అంటే ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గూడా ఇక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. సో, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కాకుండా మన టీఎస్ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఎలా ఉంది? రష్ ఎలా ఉంది? రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికేమైనా రిజర్వేషన్స్ చేసుకున్నారా? దాదాపు చాలామంది ట్రైన్స్‌కి ఎక్కువ ఇష్టపడుతున్న పరిస్థితి. దాదాపు 3 నెలల నుంచే బుకింగ్స్ వాళ్ళు చేసుకుంటారు. సో, పర్టిక్యులర్‌గా మన టీఎస్ఆర్టీసీకి సంబంధించి రిజర్వేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఏపీ డెస్టినేషన్స్ కానీ మనము అంటే 1000 బసెస్ పెట్టడం జరిగిందండి. ఆన్‌లైన్ రిజర్వేషన్ అంటే మనకి 10థ్ నుంచి హాలిడేస్ స్కూల్స్, కాలేజెస్‌కి హాలిడేస్ ఇచ్చారు. సో, 9థ్ ఆఫ్టర్‌నూన్ నుంచి మేము ట్రాఫిక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఈ షార్ట్ డిస్టెన్స్ ఈ హన్మకొండ, కరీంనగర్ ఇట్లా. సో, రేపు నైట్ మనకి ఓపీఆర్ఎస్ రిజర్వేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మేము డిమాండ్‌కి అనుగుణంగా బస్సులు ఇంకా ఎక్కువ పెంచడం జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఒక లాస్ట్ ఇయర్ 2000 నడిపారు వాళ్ళు బస్సులు. ఈసారి 1000 ఆపరేట్ చేయగలము అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఫ్రీ ట్రావెల్ స్కీమ్ వల్ల లేడీస్‌కి సో, అక్కడ బస్సులు అదనంగా అవసరం పడుతుందని వాళ్ళు నడపలేమని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, దానికి అనుగుణంగా మేము బస్సులు పెంచటానికి ప్లాన్ చేసుకున్నాము. ఇప్పటికైతే 960 బసెస్ ఓపీఆర్ఎస్‌లో పెట్టడం జరిగింది. ఈ విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం ఇవి ఫుల్ అయితున్నాయి. ఈ విజయవాడ వైపయితే ఇంకా సీట్స్ చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, 60% సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి ఆల్రెడీ మేము పెట్టిన వాటిలో. కాకపోతే లాస్ట్ మినిట్ రష్ ఉంటుందేమో అనుకుంటున్నాము. అంటే ప్రయాణికులకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ముందే ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకుంటే గనక ఒకవేళ అదనపు బస్సులు అవసరమైతే మేము ఆహ్, ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది అని విజ్ఞప్తి చేస్తున్నామండి. అంటే ఫేర్‌కి సంబంధించి ప్రైవేట్ బస్సులైతే చాలా వరకు సంక్రాంతిలో ఆహ్, 2, 3 రెట్లు టికెట్ ప్రైస్ అయితే పెంచుతారు. సో, టీఎస్ఆర్టీకి సంబంధించి రేట్స్ ఎట్లా ఉన్నాయి? వెళ్ళేటప్పుడైతే ఫుల్‌గా ఎళ్తాయి. మరి వచ్చేటప్పుడు అంతా ఎంప్టీగా వస్తాయి కాబట్టి దానికి సంబంధించి ఫేర్ ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నారా? ఎట్లా ఉంది? ఆహ్, అదనపు బస్సుల్లో మటుకు 50% అడిషనల్‌గా ఛార్జ్ చేయటం జరుగుతుందండి. మీరన్నట్లు తిరుగు ప్రయాణంలో ఒక్క ప్యాసింజర్ గూడా ఉండరు. మెజారిటీ ఆఫ్ దీస్ బసెస్. సో, 50% అడిషనల్‌గా ఛార్జ్ చేయటం జరుగుతుందండి. దట్ ఈస్ అంటే క్యాప్ 50% అంటే ప్రైవేట్ వాళ్ళంటే ఇంకా అది చాలా డబల్, ట్రిపుల్ ఉంటుంది. మేము మటుకు అది గూడా గవర్నమెంట్ అప్రూవల్ తోటి గవర్నమెంట్ జీవో ప్రకారమే అదనపు బస్సుల్లో 50% ఛార్జ్ చేస్తున్నామండి. అట్లా. ఇటీవల దాదాపు
ప్రైవేట్ ట్రావెల్‌కి సంబంధించి బస్ యాక్సిడెంట్స్ చాలా చూసాము. మనకున్న కర్నూలుకి సంబంధించి కూడా. సో, ఆ ఎఫెక్ట్ ఏమన్నా టీఎస్ఆర్టీసీ మీద పడుతుందా? లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ కాకుండా టీఎస్ఆర్టీసీని ఆదరిస్తున్నారా? లేకపోతే అసలు బస్సులో ఎళ్ళాలంటే భయపడుతున్నారా? ఎట్లా ఉంది జనాల మూడ్ ఎట్లా ఉంది? ప్రయాణికుల మూడ్ ఎట్లా ఉంది? ఏమన్నా అబ్జర్వ్ చేసారా ఇలాంటి కంప్లెయింట్స్ ఏమన్నా? అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే మనకి మాకు టీఎస్ఆర్టీసీలో రిజర్వేషన్స్ అయితే బాగా పెరిగినాయి. టీజీఎస్ఆర్టీసీ బస్సులు చాలా ప్రిఫర్ చేశారండి. బట్ మళ్ళీ జనం అంటే కొన్ని రోజులే గుర్తుపెట్టుకుంటారు కదా ఏదైనా. సో, మళ్ళీ ఎవరికి అవకాశం ఉంటే దాని ప్రకారంగానే వెళ్ళిపోతున్నారు. కానీ లాస్ట్ ఇయర్ కంటే మాకు ఖచ్చితంగా ఈ ఇయర్ ప్యాట్రనేజ్ బాగుంది. సో, ప్రైవేట్ ట్రావెల్స్ కంటే టీజీఎస్ఆర్టీసీ బస్సులు ప్రిఫర్ చేస్తున్నారండి ప్యాసింజర్స్. ప్రతి పండగకు వచ్చినప్పుడల్లా ఒక ప్రచారం జరుగుతుంటది. మహాలక్ష్మి స్కీమ్ వర్తింపజేయరు. లేకపోతే బస్సులో ఎక్కితే మహాలక్ష్మి టీమ్ టికెట్స్ తీసుకుంటారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా అలాంటిదేమన్నా ఉందా? మహాలక్ష్మి స్కీమ్ ఈ పండగ కూడా కంటిన్యూ అవుతుందా? ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే 6,400 బసెస్ అని చెప్పామో, దాంట్లో అరౌండ్ 5,000 బసెస్ మహాలక్ష్మి పథకము అమలయ్యే బస్సులేనండి. సో, అవి ఎక్స్‌ప్రెస్ ఏ బస్సులకైతే మహాలక్ష్మి పథకం అప్లికబుల్ ఉందో అవే బస్సులు మేము నడిపించేది. ఈ తెలంగాణలో ఇప్పుడు అది హనుమకొండ కావచ్చు, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఇట్లా ఈ నడిచే బస్సులన్నీ కూడా మనము మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అయ్యే బస్సులే ఉంటాయి 90%. వేరేజ్ ఆంధ్ర డెస్టినేషన్స్‌కెళ్ళే బసెస్ మటుకు అన్నీ హై ఎండ్ బస్సులే ఉంటాయండి. ఆంధ్ర డెస్టినేషన్స్ అన్నీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సులు అంటే ఏసీ బస్సులు ఉంటాయండి. సో, వాటిలో ఎడదిరిగి మహాలక్ష్మి పథకం వర్తించదు. యాక్సిడెంట్స్‌కి సంబంధించి డ్రైవర్లకేమన్నా ప్రత్యేక శిక్షణ తరగతులు ఇస్తున్నారా? ఎందుకంటే ఇటీవల యాక్సిడెంట్స్ కూడా ఎక్కువవుతున్నాయి. సో, ఏపీకెళ్ళే వాళ్ళు కొంచెం లాంగ్ జర్నీ ఉంటది. నైట్ జర్నీ ఉంటది. దానికి సంబంధించి స్పెషల్ డ్రైవర్స్‌నేమన్నా డిప్లాయ్ చేస్తున్నారా? ఎట్లా ఉండతుంది? ఇప్పుడు ఈ లాంగ్ అంటే లైక్ విశాఖపట్నం, రాజమండ్రి ఇటు పక్కకి వెళ్ళేటప్పుడు ఇద్దరు డ్రైవర్స్ ఉంటారండి. సో, ఒక డ్రైవర్ 3 అవర్స్ డ్రైవ్ చేస్తే, ఇంకొక డ్రైవర్ 3 అవర్స్ డ్రైవ్ చేయటం జరుగుతుంది. మిగిలిన ఇంకొక సెకండ్ డ్రైవర్ రెస్ట్ తీసుకోవటం జరుగుతుంది. సో, ఎనీహౌ మేము ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్‌నని ఐడెంటిఫై చేస్తాము. ఏదైనా ఒక డ్రైవర్ చిన్న చిన్న యాక్సిడెంట్ చేసి డ్యామేజ్ అయిన బస్సు ఆయన్ని యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్‌గా మేము ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ వింటర్ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లైక్ అంటే అన్నీ రిఫ్రెషర్ కోర్స్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. ఇప్పుడు మనం సేఫ్టీ మంత్ అబ్జర్వేషన్ అని జనవరి 1 నుంచి మొదలుపెట్టాము. ఈ సందర్భంగా మొన్న ఒక 3 డేస్ బ్యాక్ కూడా మనము 65 డ్రైవర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సో, ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. అలాగే హైర్ బస్ డ్రైవర్స్ అందరినీ కూడా లాస్ట్ మంత్ ట్రైనింగ్‌లో కవర్ చేయటం జరిగిందండి. సో, అంటే మా దగ్గర మోర్ దాన్ 25 ఇయర్స్, 30 ఇయర్స్ యాక్సిడెంట్స్ చేయకుండా నడుపుతున్న డ్రైవర్స్ చాలామంది ఉంటారు. సో, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అనే వాళ్ళ ద్వారా వాళ్ళని మాట్లాడించి కూడా వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతూ ఉంటుందండి. ఏం చెప్తారు మేడం? సంక్రాంతికి సంతూర్‌లోకెళ్ళే ప్రయాణికులకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ ద్వారా మీరొక రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్‌నే ఎక్కువ ఆధారపడుతుంటారు. డబ్బులు ఎక్కువ పెట్టి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఎళ్తుంటారు. సో, టీఎస్ఆర్టీసీకి రావాలంటే వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? ఆహ్, ప్రయాణికుల్ని వాళ్ళ సొంత ఊర్లకు చేరవేయటానికి టీజీఎస్ఆర్టీసీ సర్వసన్నద్ధంగా ఉంది. ప్రయాణికులకి సరిపడా బస్సులు నడపడానికి అరేంజ్‌మెంట్స్ చేసుకున్నాము. సో, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి క్షేమంగా సొంత ఊర్లకు వెళ్ళి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండగ జరుపుకొని క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సంక్రాంతికి సంబంధించి ఏపీ వెళ్ళే వాళ్ళకి సంబంధించి చాలామంది చాలా బస్సులైతే ఏర్పాటు చేసాం. దాదాపు 1000 బస్సులు ఎస్పెషల్లీ ఏపీ డిస్ట్రిక్ట్స్‌కి వెళ్ళేందుకు బస్సులైతే సిద్ధం చేసాం. ఇప్పటివరకైతే రిజర్వేషన్స్ చేసుకుంటున్నారు. ఇంకా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఎవరు వెళ్ళకండి. టీజీఎస్ఆర్టీసీ బస్సులకు సంబంధించి చాలా సురక్షితమైన ప్రయాణం కావాలంటే చాలా ఎక్స్‌పీరియన్స్ డ్రైవర్స్ ఉంటారు మన దగ్గర. సో, మీ పండగకు సంబంధించి సంతూర్‌లకెళ్ళి హ్యాపీగా పండగ చేసుకోవాలంటే ఖచ్చితంగా టీఎస్ఆర్టీసీ బస్సులనే వాడుకోండి. దానికి సంబంధించి మంచి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. సో, ట్రైన్స్ ఎవరైనా రిజర్వేషన్ దొరకని వాళ్ళు ఇప్పటి నుంచే రిజర్వేషన్ చేసుకుంటే దానికి తగ్గట్టు ఇంకా మీకేమన్నా బస్సులు కావాలంటే దానికి సంబంధించి కూడా
ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు. మీ సేవలు చేయడానికే ఆర్టీసీ ఉంది కాబట్టి సో లాస్ట్ టైం బిజినెస్ కంటే ఈసారి కూడా బిజినెస్ కొంచెం ఎక్కువ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి ఏపీఎస్ఆర్టీసీ కూడా దాదాపు ఒక 1000 బస్సులు తగ్గించడంతో మనకు ఆ బిజినెస్ మన టీజీఎస్ ఆర్టీసీ వైపే వస్తుందన్న ఆశాభావం కూడా అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.